పూరా లోకల్ తనోడు ఒక్కడు ఉండొద్దు, బంగ్లాదేశ్ వాడు ఒక్కడు ఉండొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి తరిమేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మీరు వీళ్ళందరినీ ఇక్కడ సాకుతారా? రేపు హిందువులకు ముప్పు తెచ్చి పెడతారా? హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా? తక్షణమే అందరూ విదేశీయులందరినీ కూడా ఎలగొట్టాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది. మా కలెక్టర్లకి మెమరాండం ఇస్తున్నారు. బతికిస్తాం, ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతికిస్తాం. ఆడ హిందువుల్ని బట్టలిపదీసి హిందువా ముస్లిమా చూసి చంపినకే నేను ఇన్ని రోజులు ఈ కొడుకులు సెక్యులర్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటది టెర్రరిజంకి మతం ఉండదు. మరి మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? ఎవడన్నా టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం ఉండదంటే చెప్పుతోడు కొట్టాలి వాడిని. ఏప్రిల్ 22 తర్వాత ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాడిని అక్కడనే చెప్పు తీసుకొని కొట్టాలి. పౌరసత్వం ఎవరిది? పాస్పోర్ట్ ఎవరిది? పాస్పోర్ట్ బ్లూ రంగులు ఉంటే ఉంచుకోండి, గ్రీన్ రంగులు ఉంటే వెళ్ళగొట్టు. అంతేనా? సింపుల్. బాగా చదువుకోనీకి రాదు చాలా మందికి, వీళ్ళకి చదువు రాదు. వీళ్ళకి రంగు తెలుస్తుంది కదా, బ్లూ ఉంటే ఉంచుర్రి, గ్రీన్ ఉంటే వెళ్ళగొట్టు.